అయోధ్య రామ మందిరం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆలయానికి వచ్చిన విరాళాలపై ఇప్పుడు పెద్ద వివాదమే నడుస్తోంది. విరాళాల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అసలు ఈ వివాదం ఏమిటి, ఇప్పటి వరకు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ నెలలో అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. ట్రస్టుకు చెందిన 2 సీనియర్ అధికారులు కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ కలిసి ప్రధానికి ఓ లేఖ రాశారు. రామ మందిరానికి విశ్వాసంతో సమర్పించిన విరాళాలు, నగలపై, అలాగే ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలని లేఖలో కోరారు. Congress has written the letter earlier also, they have written letter now also. It is the right of the Congress party and any other political party to make demand and request, and government will definitely take the steps whatever is necessary, but we can't force each other. It's not my way or highway, it's like consultation. And if Congress party wants something, they can say in the house also, they can say outside also, but you can't force that a certain step has to be taken as per the demand of the principal opposition party. They cannot force, that's all. విరాళాల రూపంలో వచ్చిన నగదు, బంగారం, వెండి, ఇతర కానుకలతో పాటు ట్రస్ట్ ఖాతాలను కూడా బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. ఈ లేఖతో రామమందిర విరాళాల వివాదం మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా, విచారణకు ఆదేశిస్తుందా, లేక ఇప్పటికే కొనసాగుతున్న దర్యాప్తుతోనే ముందుకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.